అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం 1 నుంచి 26 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 26 అధ్యాయాల్లో ఆదాము, అవ్వ, కయీను, హేబేలు, నోవాహు వంశావళి, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు జీవితాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. ఇస్సాకు, రిబ్కాలకు పెళ్ళైన 20 సంవత్సరాల తరువాత దేవుడు ఏశావు, యాకోబు అనే 2 పిల్లల్ని, కవల పిల్లలు ఇచ్చినట్లుగా అందులో పెద్దవాడైన ఏశావు చిన్నవాడైన యాకోబుకి చిక్కుడుకాయల కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసినట్లుగా మనం చూసాం. ఏశావుకి పెళ్ళయింది, కాకపోతే అన్యులని చేసుకోవడం వల్ల ఇస్సాకు, రిబ్కా దానివల్ల చాలా బాధపడుతున్నారు అనే విషయాన్ని మనం చూసాం. ఆదికాండం 27వ అధ్యాయం నుండి ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు, చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై వాటిని నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు బాగా ముసలివాడైపోతున్నాడు కాబట్టి తన తర్వాత తన జనాంగం మొత్తానికి అధిపతిగా ఉండడానికి పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి, నువ్వు అడవికి వెళ్ళి వేటాడి నా కోసం మాంసం తీసుకురా, నేను అది తిని నిన్ను ఆశీర్వదిస్తాను, నా తరువాత నిన్ను అధికారిగా అందరికీ కూడా ప్రకటిస్తాను అని ఇస్సాకు చెప్పడం మనం గమనించవచ్చు. ఇస్సాకేమో ఎక్కువగా ఏశావును ప్రేమించాడు, ఎందుకంటే వేటాడి మాంసం తెస్తున్నాడు కాబట్టి. రిబ్కానేమో ఎక్కువగా యాకోబును ప్రేమించింది, ఎందుకంటే ఇంట్లో నెమ్మదస్తుడిగా ఉన్నాడు కాబట్టి అని మనం ముందుగా చదువుకున్నాం. అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళాను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలెను. ఎందుకు పెద్ద కుమారుడైన ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని రిబ్కా తన చిన్న కుమారుడైన యాకోబుకు అందించాలనుకుంటుంది. ఇద్దరు కవలేనప్పటికీ ముందు బయటకు వచ్చింది ఏశావే కదా. అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. తల్లిదండ్రులు వాళ్ళకున్న పిల్లల్లో ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా ప్రేమించడం వల్ల ఏం జరిగిద్ది, వాళ్ళల్లో ఒకరికొకరికి భేదాభిప్రాయాలు కలుగుతాయి అనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే, ఏశావు పెళ్లి చేసుకున్న అన్యులు ఆ కోడళ్ళు ఏం చేస్తున్నారంటే ఇస్సాకుని, రిబ్కాని బాగా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళ వల్ల మనోవేదన కలుగుతుంది, ఎప్పటికీ గొడవలు, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇటువంటి కారణాల వల్ల కూడా ఏశావు కంటే యాకోబే ఎక్కువ అర్హుడు అని రిబ్కా అనుకుంది అని మనం అనుకోవచ్చు. అందులోనూ వీళ్ళిద్దరూ గర్భంలో ఉండగానే దేవుడు వాగ్దానం చేశాడు కదా, చిన్న కుమారుడి సంతానం పెద్ద కుమారుడి సంతానాన్ని ఏలుతుంది అని చెప్పి ముందే చెప్పాడు కదా దేవుడు. అదైనా గుర్తొచ్చుండొచ్చు. ఈ కారణాలన్నిటి వల్ల యాకోబే ఎక్కువగా అర్హుడు ఏశావు కంటే కూడా అని అనుకుంది. అదే విషయాన్ని వెళ్ళి తన కుమారునికి కూడా చెప్పింది. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను గదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడిగా తోచిన ఎడల నా మీదికి శాపమే కాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా. రిబ్కా యొక్క హృదయంలో ఏశావు, అతని యొక్క భార్యలు ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ కలుగజేశారో చూడండి. కుటుంబంలోనికి అవిశ్వాసులు రావడం వల్ల అన్నదమ్ముల మధ్య, తల్లి కొడుకుల మధ్య ఎంత విరోధం కలుగుతుంది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. అతడు వెళ్ళి వాటిని తన తల్లి వద్దకు తెచ్చాను. ఏం పర్లేదు, ఆ శాపం నా మీదకి వచ్చును గాక, నువ్వు వెళ్ళి తీసుకురా అంటే తెచ్చాడు. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను కనుక. ఇస్సాకు ఎక్కువగా ఏశావును ప్రేమిస్తున్నాడు కదా, కాబట్టి ఏశావునకు సొగసైన వస్త్రాలు ఉన్నాయంట. యాకోబుకు అలాంటివి ఏమీ లేవు. కాకపోతే ఏశావు యొక్క వస్త్రాలే యాకోబు వేసుకుంటున్నాడు. ఇప్పుడు రిబ్కా వేషధారీతనం అనమాట.
రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగములను కప్పి తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చాడు. వేషధారితనంగా వేషం వేసుకుని తన అన్నలాగా వేషం వేసుకుని ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. నా తండ్రి అని పిలవగా అతడు, ఏమి నా కుమారుడా, నీవు ఎవరివి అని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుము అనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినది అని అడగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. మనం అబద్ధాలే చెప్పడం కాకుండా ఆ మధ్యలోకి ఎవరిని కూడా తీసుకొస్తున్నావు, కొన్నిసార్లు దేవుణ్ణి కూడా తీసుకొస్తున్నావు. దేవుడే నాకు ఇలా సహాయం చేశాడు అని మధ్యలో తీసుకొచ్చి దేవుణ్ణి కూడా పెడుతున్నాడు. వేషధారితనమే తప్పు, దేవుణ్ణి తీసుకొచ్చి పెడతాం అనేది ఇంకా తప్పు. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావును నా కుమారుడువో కావో నేను నిన్ను తడవి చూచెదను అనుకొని దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూచి, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నవైన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతనిని దీవించి, ఎందుకంటే చేతుల మీద మేక చర్మం వేసుకున్నాడు కదా, దీవించి ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడగగా యాకోబు నేనే అనెను. మళ్ళీ కూడా అబద్ధం ఆడుతున్నాడు. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను. ద్రాక్షారసము తేగా అతడు తాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతడి వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను. చివరి చెకప్ కూడా అయిపోయింది. వస్త్రాలు చూశాడు, మెడ మీద కూడా రోమాలు అంటే మేక చర్మాన్ని వేసుకున్నాడు కదా. మొత్తానికి అన్ని రకాలుగా కూడా ఇస్సాకు మోసపోయి ఇప్పుడు యాకోబునే ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. ఏమని? ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉందువు. ఏలిక అంటే గొప్ప, అంటే రాజులాగా అధికారం చలాయించేవాడు అని. నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు అంటే అన్న తమ్ముళ్ళు అని. నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించేవారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక అని చెప్పి ఆశీర్వదించాడు. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. ఇతడు ఆశీర్వాదాలు కూడా పొందుకుని వెళ్ళిపోయాడు. వెంటనే ఏశావు వచ్చాడు. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చి, నా తండ్రి, నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు, నీవు ఎవరివి అని అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారునగు ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుణ్ణి అనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడా వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యములను నా ఎద్దుకు తెచ్చిన వారు ఎవరు? నీవు రాకమునుపు నేను వాటన్నింటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవించబడిన వాడే అనెను. నేను దీవించేశానయ్యా, ముందే నా దగ్గరికి ఎవరో వచ్చారు అని చెప్పి చెప్తున్నాడు. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖకాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించుమని తన తండ్రితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాను. అప్పుడు ఏశావు, యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనలను తీసుకొని అని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనలు మిగిల్చి ఉండలేదా అని అడిగాను. మొదటిసారి మనం చదువుకున్నాం కదా ముందు అధ్యాయంలో, చిక్కుడుకాయల కూర కోసం ఏశావు యాకోబుకి తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు అని. ఇక్కడేమో మోసపుచ్చాడు అని చెప్తున్నాడు. మోసపుచ్చలేదు, ఏశావే యాకోబుకి అమ్మేశాడు అని మనం ముందుగా చదువుకున్నాం. ఇక్కడ మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, యాకోబు పూర్తిగా మంచివాడు కాదు, ఏశావు పూర్తిగా మంచివాడు కాదు.
ఇద్దరిలో కూడా లోపాలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రపంచంలో ఏ పాపము చేయకుండా ఉన్న ఒక వ్యక్తి. మీలో ఎవరికైనా కానీ ఎందుకు యాకోబుని చూస్ చేసుకున్నాడు దేవుడు, ఏశావుని చూస్ చేసుకోలేదు? బైబిల్లో ఇంకా మిగతా చోట్ల కూడా ఎందుకు ఒక వ్యక్తిని చూస్ చేసుకున్నాడు, ఇంకో వ్యక్తిని చూస్ చేసుకోలేదు? యేసు ప్రభు వారి వంశావల్లో వీళ్ళే ఎందుకున్నారు, ఇంకొకరు ఎందుకు లేరు? ఇట్లాంటి డౌట్స్ మీకు ఎప్పుడైనా వస్తే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో యేసుక్రీస్తు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక చోట తప్పులు చేసిన వాళ్ళే. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అయితే మనుషులు చెడ్డవారైనప్పటికీ కూడా దేవుడు వాళ్ళని మార్చుకుని, వాళ్ళని మంచిగా మార్చుకుని వాళ్ళని ఆశీర్వదిస్తాడు. వాళ్ళు ఇంకా మారాలని కోరుకుంటారు. ఎవరైతే ఫ్యూచర్లో మారతారో వాళ్ళని ఆశీర్వదిస్తాను అని దేవుడు ముందుగానే ప్రవచనం చెబుతాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత చూస్తే యాకోబు ఏశావుల్లో యాకోబు దేవుడి పట్ల ఎక్కువ భయభక్తులు కలిగిన వాడుగా మారతాడు కాబట్టి దేవుడు యాకోబును ఉపయోగించుకున్నాడు, యాకోబును చూస్ చేసుకున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఈ సమయానికి యాకోబు తప్పులు చేశాడు, ఏశావు తప్పులు చేశాడు, ఇద్దరిలో ఒకళ్ళు మంచోళ్ళు ఒకళ్ళు చెడ్డోళ్ళు అని మనం చెప్పడానికి లేదు అనే విషయం మాత్రం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అందుకు ఇస్సాకు, ఇదిగో అతన్ని నీకు ఏలికగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని, ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతన్ని పోషించి తిని గనుక నా కుమారుడా నీకు ఏమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరం ఇయ్యగా, ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక దీవెనే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, అంటే మళ్ళా ఒక దీవెనే ఉందా, ఇద్దరిని దీవించకూడదా నువ్వు అని చెప్పి అడుగుతుంటే అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు అవుతావు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విడిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఇదిగో నేను ఆల్రెడీ దీవించేశాను, ఏం చేయలేను, నువ్వు కష్టాలు పడతావు. అయితే ఒకరోజు వస్తుంది, నువ్వు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతడి కాడి విరిచివేయుదువు. అంటే మీరిద్దరూ కూడా ఒకనొక రోజున కలిసిపోతారు, ఒకళ్ళు ఇంకొకళ్ళ కన్నా గొప్పవాళ్ళు అనే మాట అప్పుడు ఉండదు. ఆ కాడి ఏమవుద్ది, విరిచివేయబడుద్ది అని ఆశీర్వదించాడు ఇస్సాకు. ఎవరిని? ఏశావుని. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి. అంటే ఎప్పుడు చనిపోతాడో తెలీదు ఇస్సాకు, కానీ ఏశావుకు మాత్రం పగ ఉంది, అంటే ఎప్పుడు చంపేద్దామా అని ఉంది యాకోబుని. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదను, ఎప్పుడైతే నా తండ్రి చనిపోతాడో అప్పుడు చంపుతా. ఇప్పుడే చంపేశాడు అనుకో ఏశావు యాకోబుని, ఇస్సాకు బాధపడతాడు అనే ఉద్దేశంతో నా తండ్రి ఇంకా కొద్ది రోజులే కదా బతికేది, ఆ తర్వాత నేను యాకోబుని చంపుతాను అని ఏశావు అనుకుంటున్నాడు. రెబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లా, నేను ఇదిగో నీ అన్నయ్యైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తనను తాను ఓర్చుకుంటున్నాడు. ఎందుకు ఓర్చుకుంటున్నాడు? ఎప్పుడైతే ఇస్సాకు చనిపోతాడో అప్పుడు చంపుదామని. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులో ఉన్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగిపోయి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము. ఇదిగో రెబ్కా అంటుంది, మా అన్న దగ్గరికి వెళ్ళిపో, లాబాను దగ్గరికి, మీ అన్న కోపం చల్లారాక నువ్వు ఇక్కడికి రా అని చెప్తుంది. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదను, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననే ఎలా అనేను. అంటే మీరిద్దరూ కూడా కొట్టుకొని ఒకరికొకరు చనిపోతే మేము ఎలా ఉండగలం, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపో, కోపం చల్లారాక నేనే పిలుస్తాను అని చెప్పి అంటుంది. ఈ అధ్యాయంలో మీరు ఒక విషయం గమనించాలండి, ఇస్సాకు దీవించడము అంటే అదేదో ఇస్సాకు గొప్పతనం కాదు, దేవుడు ప్రవక్తల నోట ఉండి మాట్లాడినట్లుగా ఇస్సాకు ద్వారా ఫ్యూచర్లో జరగబోయేది ముందుగానే ఇస్సాకు నోటి ద్వారా చెప్పిస్తున్నాడు అనేది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎవరిని దీవించాలి, ఎవరిని ఇచ్చేసేయాలి అనేది పూర్తిగా మనుషులకే అధికారం ఇచ్చినట్లు కాదు, దేవుడు మనుషుల ద్వారా చెప్పిస్తున్నాడు అనే విషయాన్ని మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా కానీ ఈ అధ్యాయంలో ఎవరికైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉండిద్ది. ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాం? ఇస్సాకు ఏశావును పిలిచి ఆశీర్వదిస్తాను అన్నాడు. యాకోబు ఏశావు వేషంలో వెళ్ళి తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని యాకోబే పొందుకున్నాడు. ఆ తర్వాత ఏశావు వచ్చి జరిగింది తెలుసుకొని యాకోబు మీద కోపడ్డాడు, పగ పెంచుకున్నాడు. ఎక్కడ ఏశావు యాకోబు
యాకోబు ఇద్దరు కొట్టుకుని ఒకరికొకరు చంపేసుకుంటారేమో అన్న భయంతో రిబ్కా యాకోబుని తన అన్నయ్య అయిన లాబాను దగ్గరికి పంపేద్దాము అని అనుకుంది అనే విషయం వరకు మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రిబ్కా వచ్చి ఇస్సాకుతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. ఈ దేశరాండ్రైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకొనిన ఎడల నా బ్రతుకు వలన నాకు ఏమి ప్రయోజనము అనెను. మళ్ళా అటువంటి ఇబ్బంది నేను పడలేను అంటుంది. ఎలాగో ఇస్సాకు కూడా ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఇస్సాకు కూడా దానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇస్సాకు యాకోబుని పిలిచి ఏం చెప్తున్నాడో 28వ అధ్యాయంలో చదువుకుందాం. ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతును వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి. ఇస్సాకు రిబ్కాని పెళ్లి చేసుకోవడంలో కూడా అబ్రహాము తన దాసుడిని అక్కడికి ఎలా పంపించాడు అనేదంతా కూడా ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకుంటే మంచిది. దేవుడికి మనకి ఉన్న నిబంధనలో వాళ్ళైతే మంచిగా ఉంటారు, వేరే వాళ్ళైతే దేవునికి విరోధంగా ఉంటారు అనేది ఇస్సాకు యొక్క ఆలోచన. యాస్టి తన తండ్రిలాగే. దానికి విరుద్ధంగా వెళ్ళిన ఏశావు యొక్క జీవితం ఏమైందో మనం చూసాం కదా. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములు అగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగాక అని అతనిని దీవించి, 400 సంవత్సరాలు నీ కుమారులు పరదేశులుగా ఉంటారు అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు కదా. వీళ్ళు ఇంకా పరదేశులుగానే ఉంటున్నారు. నీ కుమారులకి నీ సంతానానికి దేవుడు ఈ దేశాన్ని స్వాస్థ్యంగా అనుగ్రహిస్తాడు అని ఇస్సాకు దీవిస్తున్నాడు. ఇక్కడ యాకోబుని పంపివేశాను ఇవన్నీ చెప్పి యాకోబుని పంపేశాడు. ఎక్కడికి? రిబ్కా వాళ్ళ అన్న లాబాను దగ్గరికి. అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడైన లాబాను వద్దకు వెళ్ళాను. ప్రయాణం చేసి వెళ్ళాడు. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెళ్లి చేసుకొని వచ్చుటకై అతనిని అక్కడికి పంపివేశాను. అతన్ని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెల్లో ఎవరిని పెళ్లి చేసుకొనవద్దని అతనికి ఆజ్ఞాపించనని యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయానని ఏశావు తెలుసుకొనినప్పుడు. ఇక్కడ ఏశావుకు 2 విషయాలు తెలిసాయి. ఒకటి, యాకోబును మళ్ళీ దీవించాడు ఇస్సాకు అని. రెండోది, తన యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఇస్సాకు రిబ్కా ఇద్దరు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి యాకోబుని ఇక్కడ వాళ్ళు పెళ్లి చేసుకోకుండా అక్కడికి వెళ్ళి భార్యను తెచ్చుకోమన్నాడు అని ఏశావుకు తెలుసుకున్నప్పుడు, అసలే ఆల్రెడీ పగతో ఉన్నాడు కదా యాకోబు మీద. ఇది గాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్లు కారని ఏశావుకు తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరి అయిన మాహలతును కూడా పెళ్లి చేసుకొనెను. మళ్ళా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? మాహలతనే ఇంకొక ఆవిడ. ఈవిడెవరో ఇష్మాయేలు యొక్క కుమార్తె. ఈమెను పెళ్లి చేసుకున్నాడు. దీన్ని ఏమంటారంటే పాపాన్ని పాపశిక్షని పెంచుకోవడం అంటారు. ఎట్లాగో ఒక తప్పు జరిగిపోయింది, దాన్ని ఎట్లా సరి చూసుకోవాలి కానీ అది కాదని మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుద్దా మీరు చెప్పండి? ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలోనైనా కానీ ఎవరన్నా ఇష్టం లేని వాళ్ళని మనం పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడు వాళ్ళని ఎలా మార్చుకోమన్నాడు అని దానికి తగ్గట్టుగా మనం చూడాలి కానీ గొడవలు పడతా ఎప్పుడు పద్దాక పాద్దానే గుర్తెచ్చుకుంటూ అందువల్ల నా జీవితం పాడైపోయింది అని మనం ఎంత చేసినా ఉపయోగం లేదు. దాన్ని సరిచేయడానికి మళ్ళీ కొత్త తప్పులు చేయకూడదు. ఒక తప్పుని సరిచేయడానికి మళ్ళీ కొత్త తప్పులు చేయకూడదు. ఆల్రెడీ దేవుడి యొక్క నిబంధన నుండి పక్కకి వెళ్ళిపోయి ఇష్మాయేలే ఐగుప్తు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఇష్మాయేలు యొక్క కొడుకు కుమార్తెలు కూడా దేవుడి నిబంధనలో భాగంగా దేవుడిచ్చిన ఆజ్ఞల్ని వాళ్ళు అనుసరిస్తాను అని ఒప్పుకున్నట్టుగా మనకు కనపడదు. ఎవరైతే దేవుడి మీద భయం భక్తి కలిగి ఉంటారో అటువంటి వాళ్ళ వల్ల కుటుంబాలు కట్టబడతాయి. అట్లా కాదని ఏదో వీళ్ళు ఇష్టం లేరు కాబట్టి ఇంకొకళ్ళు నేను పెళ్లి చేసుకుంటా అన్నంత మాత్రాన ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు. ఉన్న వాళ్ళని దేవుడికి ఇష్టానుసారంగా మార్చుకోవాలి. ఎట్లా మార్చుకోవాలి అనేది కూడా బైబిల్ చెప్తుంది. ఇదేంటంటే పుండుని ఇంకా పెద్ద చేసుకోవడం అంటారు దీన్ని. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి పొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఎక్కడికి వెళ్తున్నాడు? లాబాన్ దగ్గరికి వెళ్తున్నాడు. నైట్ అయిపోయింది, ఒక చోట ఉండిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో
ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, దేవుడు మాట్లాడడానికి అనేక మార్గాలు ఉంటాయండి. కొన్నిసార్లు దర్శనాల్లో మాట్లాడతాడు, కొన్నిసార్లు డైరెక్ట్గా మాట్లాడతాడు, కొన్నిసార్లు కలల్లో మాట్లాడతాడు. దేవుడు అనేక రకాలుగా మాట్లాడతాడు. ఇక్కడ యాకోబుతో ఎలా మాట్లాడుతున్నాడు? కలలో మాట్లాడుతున్నాడు, కళ ద్వారా మాట్లాడుతున్నాడు. మనకొచ్చే కళలన్నీ కూడా దేవుడు మాట్లాడుతున్నట్టుగా కాదు, కానీ ఇక్కడ కళ ద్వారానే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అబ్రహాముకి ఏదైతే వాగ్దానం చేశాడో, ఇస్సాకుకి ఏదైతే వాగ్దానం చేశాడో అదే వాగ్దానాన్ని ఇక్కడ యాకోబుతో కూడా గుర్తు చేస్తున్నాడు. నీ సంతానం ద్వారా ప్రతిదాన్ని ఆశీర్వదిస్తాను. ఎవరు నీ సంతానం అంటే యేసుక్రీస్తు వారు. అదే మనందరికీ తెలుసు. ఈ దేశాన్ని, ఈ కనాను దేశాన్ని కూడా మీ అందరికీ కూడా స్వాస్థ్యంగా ఇస్తాను. నేను నీకు ఎప్పటికీ కూడా తోడుంటాను. నువ్వు నేను చెప్పినట్టుగా వినాలి అని దేవుడు యాకోబుతో కూడా ఒక నిబంధన చేసుకుంటున్నాడు. యాకోబు నిద్ర తెలిసి, అంటే ఇలా కళ్ళ దేవుడు మాట్లాడడం తెలుసుకొని, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ఈ లూజు అనే పేరుని ఏం మార్చాడు? బేతేలు అని చెప్పి యాకోబు మార్చాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇదే మొదటిసారి యాకోబుతో మాట్లాడడం. అందుకని దేవుడు నాతో మాట్లాడతాడని కాకుండా ఈ చోట్లోనే మాట్లాడాడు, ఇది దేవుని మందిరం, పరలోకపు గవి ఇదే అని యాకోబు అనుకుంటున్నాడు. యాకోబు ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాట్లాడతాడు అనేది తర్వాత యాకోబు గ్రహిస్తాడు. ఇక్కడైతే మాత్రం ఆ ఊరికే ప్రత్యేకత ఉందనుకుని ఆ ఊరికి బేతేలు అని పేరు పెట్టాడు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. ఇక్కడ మీరు గమనించండి, అబ్రహాము గారి దగ్గర కానీ ఇస్సాకు గారి దగ్గర కానీ దేవుడు నడిపిస్తే వాళ్ళు నడవడం అంతవరకే మనం చూసాం. కానీ ఇదే మొదటిసారి కాబట్టి యాకోబు దేవుడిని తప్పుగా అర్థం చేసుకుని, ఇదిగో నువ్వు నాకు చెప్పినవన్నీ చేస్తే నేను నీకు ఒక మందిరం కడతాను, ఇక్కడ ఈ రాయి ప్లేస్లో మందిరం కడతాను, నాకు వచ్చే ప్రతి దాంట్లో 10వ వంతు నీకు ఇస్తాను అని దేవుడితో ఇక్కడ మొక్కు చేసుకుంటున్నాడు. ఇలా దేవుడికి మొక్కుకున్న వ్యక్తిగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్లో యాకోబే మొట్టమొదటిగా మనకు కనబడతాడు. దేవుడు ఇది కోరుకున్నాడు అని కాదులే కానీ అది కల కాదు, ఏదో నిద్రలో యాకోబు కలగనలేదు, నిజంగానే దేవుడు మాట్లాడాడు అని యాకోబు నమ్మాడు అనే విషయాన్ని ఈ పదాల ద్వారా మనం గమనించాలి. 29వ అధ్యాయం కూడా చదువుకుని ఈరోజు క్లోజ్ చేసుకుందామండి. 30వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళాను. అంటే ఎక్కడికి? ఈ లాబాను ఉండే దేశానికి వచ్చాడు. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. ఎన్ని గొర్రెల మందలు? 3 గొర్రెల మందలు. అంటే 3 రకాల మందలు అక్కడ పండుకొని ఉన్నాయి. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి ఆ బావి మీద రాతిని దాని చోట నుంచుదురు. అంటే బావి పైన రాయి ఒక మూతలాగా ఉండింది. ఎప్పుడైతే పశువులు అక్కడికి వస్తాయో ఆ మూత తెరిచి నీళ్లు తాగినట్టుగా మళ్ళీ ఆ తర్వాత మూత మూసేలాగా ఆ బావి దగ్గర అట్లాంటి ఒక ఏర్పాటు అనేది వాళ్ళు చేసుకున్నారు. యాకోబు వారిని చూచి, అన్నలారా మీరు ఎక్కడి వారు అని అడగగా వారు, మేము హారాను వారం అనిరి. అతడు, నాహోరు కుమారుడగు లాబాను మీరు ఎరుగుదరా అని వారిని అడగగా వారు ఎరుగుదుము అనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడగగా వారు క్షేమముగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నది అని చెప్పిరి. అక్కడ 3 రకాల గొర్రెల మందలు ఉన్నాయి కదా. ఒక మంద ఎవరిది? రాహేలు అనే ఆవిడది. ఈవిడ ఎవరో? లాబాను
యొక్క కుమార్తె. యాక్చువల్గా ఆ కాలంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఈ గొర్రెలను కాయడానికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీలుగా కూడా వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే గొర్రెలు ఎప్పుడు కూడా ఒక చోటే మేయడానికి అంత గడ్డి సరిపోదు, కాబట్టి వాటిని తీసుకుని ఊర్లు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు కూడా గొర్రెలు మేపే వాళ్ళు ఎవరన్నా మీకు తెలిసి ఉంటే వాళ్ళని అడగండి. వాళ్ళు ఊర్లు అలా తిరుగుతూ ఉంటారు. అలాగే రాహేలు కూడా ఆ గొర్రెల వెంబట వెళ్ళిందంట. అతడు, ఇదిగో ఇంకా చాలా పొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా, అయ్యా ఇంకా పగల చాలా ఉంది కదా, మీరు అప్పుడే వాటన్నింటిని తెచ్చేసి ఈ నీళ్ళ దగ్గర పెట్టారేంటి, ఆ నీళ్ళు అయ్యో తాగిచ్చి మళ్ళీ గొర్రెలను మేపొచ్చు కదా అని చెప్పి సలహా ఇస్తున్నాడు యాకోబు. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవ్వాలి, అక్కడ ఉన్న ఎవరైతే కాపర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా బద్ధకస్తులు, గొర్రెలకి నీళ్లు పెడతానికి కూడా వాళ్ళు బద్ధకంగా ఉంటూ అక్కడే వాటన్నింటిని గ్యాదర్ చేసి ఖాళీగా కూర్చున్నారు అని దాని అర్థం. ఎందుకయ్యా ఖాళీగా కూర్చుంటారు, వాటికి నీళ్లు పెట్టి మళ్ళీ మేపడానికి వెళ్ళండి అని యాకోబు చెప్తున్నాడు. వారు, మందలన్నీ పోగు కాకమునుపు అది మా వల్ల కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మా గొర్రెలకు నీళ్లు పెట్టుదుమనిరి. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను, ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును అతని తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. వీళ్ళు బద్దగస్తుల్లాగా ఉన్నారే అని చెప్పేసి యాకోబే అతనొక్కడే వెళ్ళి ఆ రాయిని పొర్లించి తన తల్లి సహోదరుడుకు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాను. అంటే ఆ రాహేలు గొర్రెలకి మిగతా గొర్రెల మందలకు కూడా ఈయన ఒక్కడే నీళ్లు పెట్టాడు. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. ముద్దు పెట్టుకోవడం అంటే మరి అక్కడ అసలు ఏం జరిగిందో మనకు తెలియదండి, కానీ ఇది ఒక వింత సంఘటన. ఎందుకంటే మగవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లికి ముందు ముద్దు పెట్టుకోవడం అనేది అసలు సామాన్యంగా జరగదు. మరి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. అయితే యాకోబు, ఇదిగో నా తల్లి యొక్క బంధువులను నేను చాలా కాలం తర్వాత చూశానే అని చెప్పి ఆమెను ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాడంట. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రెబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుని పోయి తన తండ్రితో చెప్పాను. జరిగిందంతా వాళ్ళ నాన్నతో చెప్పింది. లాబాను తన సహోదరుడి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతనిని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను. ఇదిగో చాలా కాలం తర్వాత వచ్చాడే బంధువు అని చెప్పి చెల్లి కొడుకు కదా ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయాడంట. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అంటే ఇతడు బంధువే, నిజంగా బంధువే అని ఆనందపడుతున్నాడు. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత, ఒక నెల రోజులు అక్కడ ఉన్న తర్వాత లాబాను, నీవు నా బంధువు అయినందున ఊరకయే నా యొద్ద కొలువు చేసేదవా, నీకు ఏమి జీతము కావాలనో చెప్పుమని అతన్ని అడిగాను. ఇన్ని రోజులు నా దగ్గర ఉంటున్నావు, నా పనంతా చేస్తున్నావు, నా గొర్రెలను చూసుకుంటున్నావు, ఊరికే నా బంధువు కాబట్టి నేను నీకు జీతం ఇవ్వకుండా నిన్ను ఎలా పెట్టుకోగలను అని లాబాను అడుగుతున్నాడు. లాబానుకు 2 కుమార్తెలు ఉండ్రి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. రాహేల్ అంటే మనం చూసాం కదా, గొర్రెలు మేపడానికి వచ్చింది. లేయా అంటే పెద్దావిడ, రాహేల్ అంటే చిన్నావిడ. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను అనెను. అంటే 7 సంవత్సరాలు నీ దగ్గర పనిచేస్తాను, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు నాకు ఇచ్చి పెళ్లి చేయి అని చెప్పి యాకోబు లాబాన్తో ఒక డీల్ కుదుర్చుకున్నాడు. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాను. ఎందుకు? ప్రేమించాడు కాబట్టి. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కాబట్టి ఇష్టపడి పనిచేశాడు. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య వద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబానును అడగగా. చాలామంది బైబిల్లో ఈ సిచ్యువేషన్ చూపించి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, యాకోబు రాహేల్ని ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు కదా అని కూడా అంటారండి. చేసుకోండి, కాకపోతే తల్లిదండ్రుల దగ్గర ఏది కూడా దాయకండి. మనం ఎప్పుడైతే తప్పు చేస్తామో అప్పుడు మనం దాన్ని రహస్యంగా ఉంచాలని ప్రయత్నిస్తాం. ఏదైతే మనం రహస్యంగా ఉంచుతామో అది తప్పు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరినైనా ప్రేమించారా, ధైర్యంగా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడండి. కానీ పేరెంట్స్కి తెలియకుండా రకరకాల పనులు, బయటికి వెళ్ళడం, తిరగడం ఇట్లాంటివి చేస్తున్నారు అంటే మనం తప్పు చేస్తున్నాము అని దాని అర్థం. సత్క్రియ చేసిన ఎడల మనం తల ఎత్తుకుంటాం. ఏదైతే మనం రహస్యంగా ఉంచుతున్నామో అది తప్పు అనే విషయం యవనస్తులందరూ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. డీల్ ప్రకారం 7 సంవత్సరాలు పనిచేశాడు. ఇదిగో నేను పనిచేశాను కదా, నీ చిన్న కుమార్తెనిచ్చి నాకు పెళ్లి చేయి అని చెప్పి యాకోబు వెళ్ళి లాబాన్ని అడిగాడు.
లాబాను ఆ స్థలములోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. పెళ్లి రాహేలుతో చేయాలి, కానీ లాబాను ఎవరిని పంపించాడు? లేయాని పంపించాడు. మరి రాత్రిపూట ఏం జరిగిందో మనకు తెలీదు, వాళ్ళ పెళ్లిళ్ళలో కల్చర్ ఫేస్ చూడకుండా జరిగేదేమో మనకు తెలీదు. కానీ ఫైనల్గా ఇక్కడ ఒకటైంది ఎవరో? లేయా, యాకోబు. ఇక్కడ మీకు గుర్తుందా? యాకోబు కూడా మారువేషంలో వెళ్ళి ఏసావులాగా వెళ్ళి తన తండ్రి అయిన ఇస్సాకును మోసం చేశాడు. ఇక్కడ లాబాను కూడా రాహేలు బదులు లేయాను పంపించి యాకోబును మోసం చేస్తున్నాడు. దేవుడు యాకోబు చేసిన తప్పుని యాకోబుకు తెలియజేస్తున్నాడు ఇక్కడ అని కూడా మనం అనుకోవచ్చు. దేవుడు ప్రతి పరిస్థితిని కూడా మనకి కొన్ని విషయాలు నేర్పించడానికి జరిగిస్తూ ఉంటాడు. మన దగ్గరికి అటువంటి మనుషుల్ని రప్పిస్తూ ఉంటాడు. అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తుల్ని మన దగ్గరికి దేవుడు రప్పిస్తూ ఉంటాడు మనకు కొన్ని విషయాలు నేర్పించడానికి అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చాను. ఇప్పుడు జిల్పా అనే ఆవిడ కూడా ఎవరికి తోడుగా వచ్చింది? లేయాకి తోడుగా వచ్చింది. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువి చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అని అడిగాను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని ఇచ్చుట మా దేశం మర్యాద కాదు. ఆ దేశంలో ముందు పెద్దవాళ్ళకి పెళ్లి చేయాలి. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదను అని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్ణమైన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చాను. అంటే ఇంకొక 7 సంవత్సరాలు, టోటల్గా మళ్ళీ 14 సంవత్సరాలు యాకోబు పనిచేసి రాహేలును కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ మీరు గమనించాలండి, ఆ కాలంలో ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం, ఒకే తండ్రి యొక్క కుమార్తెలు చేసుకోవడం అదంతా కూడా కామను. తర్వాత దేవుడు ఇట్లా చేసుకోకూడదు మీరు పెళ్ళిళ్ళు అని ఆజ్ఞ విధించినట్టుగా తర్వాత బైబిల్లో మనం చూస్తాం. ఎవరికన్నా వీటి గురించి డౌట్లు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలునకు దాసిగా ఇచ్చెను. అంటే ఇప్పుడు రాహేలు ఉంది, రాహేలుకు దాసి ఎవరో? బిల్హా. పైన మనం చూసాం లేయాకు కూడా ఒక దాసి ఉంది. లేయా అనే భార్య ఉంది, ఆవిడ యొక్క దాసి పేరు జిల్పా. రాహేల్ అనే భార్య ఉంది, ఈవిడ యొక్క దాసి పేరు బిల్హా. ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ నలుగురు ద్వారానే యాకోబు యొక్క సంతానం అనేది ఉంటుంది. యాకోబు ఎవరెవరిని కన్నాడు, ఎప్పుడెప్పుడు కన్నాడు, ఎవరి ద్వారా పుట్టారు, యాకోబు యొక్క సంతానం ఏమైంది, అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాను. ఆల్రెడీ ముందే చెప్పాం కదా, ముందు 7 సంవత్సరాలు, తర్వాత రాహేలు కోసం ఇంకో 7, మొత్తం 14 సంవత్సరాలు పనిచేశాడని. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ఈవెన్ అందరూ ద్వేషిస్తున్నారు కాబట్టి, లేయా కూడా దేవుడి ఎదుట బాగా మొరపెట్టుకుంటుంది కాబట్టి దేవుడు ఆమె ప్రార్థన విని ఆమె యొక్క గర్భము తెరిచాడు. లేయా గర్భవతి అయి కుమారుణ్ణి కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఇప్పుడు పిల్లవాడిని కన్నాను కాబట్టి ఇప్పుడైనా ప్రేమిస్తాడు అని లేయా అనుకుందంట. రూబేను అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుణ్ణి కని, నేను ద్వేషింపబడిన సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనిని కూడా నాకు దయచేశాను అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను. షిమ్యోను, ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మిగతా బైబిల్ అంతా కూడా ఈ పేర్లు మనం బాగా వింటాం. ఇక్కడ నుండి పాత నిబంధన మొత్తం కూడా ఈ పేర్లు మనం బాగా వినపడతాయి. యాకోబు కుమారులు 12 మంది కాబట్టి ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, రూబేను, షిమ్యోను. ఆమె మరలా గర్భవతి కుమారుణ్ణి కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులు కంటెను అనుకొనిను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను. 3 కుమారులు కంది, 3 కనను కాబట్టి ఖచ్చితంగా నా భర్త నన్ను ప్రేమిస్తాడు అని ఆవిడ అనుకుంది. ఆమె మరలా గర్భవతి కుమారుణ్ణి కని, ఈసారి యెహోవాను స్తుతించదను అనుకొని యోదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమె కానుపు ఊడిగను. మొత్తానికి ఎంతమందిని కండింది ఆవిడ? 4. నెక్స్ట్ ఆదికాండం 30వ అధ్యాయం మొత్తం మనం చదవద్దు, ఇందులో యాకోబు కుమారుల వరకు మనం చదువుకుందాం. ఆ తర్వాత ఏం జరిగింది అనేది రేపొద్దున మనం చదువుకుందాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలను కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను అనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను. అంటే యాకోబుకు తెలుసు, పిల్లలు కలగాలి అంటే, గర్భఫలం కలగాలి అంటే దేవుడి చిత్తం ఉండాలి. నువ్వు నన్ను అంటావేంటి, దేవుడి చిత్తం అది, దేవుడి మీద మనం ఆధారపడాలి కదా అని యాకోబు కోపడ్డాడు రాహేలు మీద. మీరు గమనించండి, సుమారుగా అబ్రహాముకి 100 సంవత్సరాలప్పుడు పిల్లలు పుట్టారు. ఇస్సాకు
40 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే 20 సంవత్సరాలు పిల్లలు లేరు, 60 సంవత్సరాలకి రెబ్కా కనింది పిల్లల్ని. వెయిట్ చేయాలి మనం, అది దేవుడి చిత్తం కదా, నా చేతుల్లో ఏముంది అని యాకోబు కోపడ్డాడు రాహేలు మీద. అందుకు ఆమె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, ఈలాగున ఆమె వలన నాకు పిల్లలు కలుగుదురని చెప్పి, నువ్వు ఆమె దగ్గర పిల్లలను కను, నేను వాళ్ళని పెంచుకుంటాను అని శారా ఎలా అయితే అబ్రహాముతో చెప్పిందో సేమ్ అలాగే ఈ రాహేలు కూడా చెప్పింది బిల్హాతో పిల్లలను కనమని. తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చాను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కన్ను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసను అనుకొని అతనికి దాను అని పేరు పెట్టాను. పేరేంటి? దాను. ఇప్పుడు భార్యగా, ఏ భార్య? బిల్హా అనే భార్యకి పుట్టిన ఆయన పేరు దాను. ఈవిడెవరు? అంతకుముందు రాహేలు యొక్క దాసి. బైబిల్లో ఎక్కడా కూడా దాసులుగా చేసుకోండి అని దేవుడే ప్రోత్సహించలేదు. కానీ ఆ కాలంలో ఉన్న ఇటువంటి అనేక చెడ్డ పద్ధతులను దేవుడు తరువాతి కాలాల్లో మార్చాడు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. రాహేలు దాసి అనే బిల్హా తిరిగి గర్భవతి యాకోబునకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిని అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. పేరేంటి? నఫ్తాలి. ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలండి. నఫ్తాలి. లేయా తనకు కానుపు ఊడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. ఇప్పుడు యాకోబు మళ్ళీ ఇంకొక పెళ్లి ఎవరిని చేసుకున్నాడు? జిల్పాన్ చేసుకున్నాడు. ఈ అక్క చెల్లెల మధ్య గొడవలు, ఆ టైంలో పరిస్థితులు ఇవేవైనా అవనివ్వండి, దేవుడు వీటన్నింటినీ ఉపయోగించి యాకోబునకు సంతానాన్ని దయచేస్తున్నాడు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టెను. గాదు. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు 2వ కుమారుని కనగా లేయా, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. ఈ గాదు, ఆషేరు వీళ్ళు పుట్టడానికి జిల్పాకే పుట్టినప్పటికీ వీళ్ళు ఒక రకంగా లేయా యొక్క పిల్లలు అనబడతారు. ఒక రకంగా దత్తత అనుకోండి మన పద్ధతిలో చెప్పాలి అంటే. ఈవెందో దాను, నఫ్తాలి అనే వాళ్ళు కూడా బిల్హాకే పుట్టిన వీళ్ళు రాహేలు పిల్లలు అనబడతారు. గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె, నా భర్తను తీసుకొంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పెను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను. అంటే అయ్యో పండ్ల కోసం ఆల్రెడీ చెప్పాడు యాకోబు, దేవుడి యొక్క చిత్తం ఉంటేనే పిల్లలు కలుగుతారు అని. అయినప్పటికీ మూఢనమ్మకాలు, ఆ చెట్టు పండ్లు తింటే పిల్లలు కలుగుతారు, ఈ చెట్టు పండ్లు తింటే పిల్లలు కలుగుతారు అని. ఆ పండ్ల కోసం ఇదిగో కొద్ది రోజులు యాకోబు నీ ఇంట్లో వచ్చి ఉంటాడు అని చెప్పేసి రాహేలు అందంట. సాయంకాలం మందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతన్ని ఎదుర్కొని పోయి, నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుణ్ణి కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెను అనుకొని అతనికి ఇశ్శాకారు అని పేరు పెట్టెను. 5వ కుమారుడి పేరు ఇశ్శాకారు. ఎవరో లేయా కనిన 5వ కుమారుడి పేరు ఇశ్శాకారు. ఇక్కడ చూడండి, ఆ పుత్రదాత వృక్షపు పండ్ల వల్ల పుట్టలేదు కుమారుడు, యెహోవా దయచేసినందువల్ల పుట్టారు అని చెప్పి ఇక్కడే క్లియర్గా రాయబడింది. అసలు ఆ కాలంలో ఏంటి ఇట్లా పిల్లల కంటం ఏంటి, ఇంతమందిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని మీకు చాలా సందేహాలు రావచ్చండి. అది అజ్ఞాన కాలము అని దేవుడే డైరెక్ట్గా చెప్పాడు. తరువాతి కాలంలో ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఇటువంటి ఆచారాలన్నింటినీ కూడా ఆయన మార్చాడు. ఆ ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మనం చదువుకుందాం. ఎవరికైనా డౌట్లు ఉన్నట్లయితే ఆ కాలం అజ్ఞాన కాలం, అటువంటి మోటు పద్ధతులు అప్పట్లో ఉండేవి. మన తాతల కాలంలో కూడా ఇలాంటివి మనం గమనించవచ్చు. అజ్ఞాన కాలం అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా డౌట్ వస్తే నాకు కాల్ చేయండి. లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనివిటికి 6 కుమారులను కనియున్నాను గనుక అతడు ఇకను నాతో కాపురము చేయును అనుకొని అతనికి జబూలూను అని పేరు పెట్టెను. అంటే 6 కుమారులను కన్నా కానీ యాకోబుకి రాహేల్ అంటేనే ఎక్కువ ఇష్టం లేయా కంటే, ఎందుకంటే అతడు ప్రేమించాడు కాబట్టి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తరువాత ఆమె
కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను. 6 కుమారుల తర్వాత ఎవరిని కంది? దీనా అనే ఒక కుమార్తెను కూడా కనింది. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ఈవిడ కూడా బాధపడుతూ దేవుడికి ప్రార్థన చేస్తుంది కాబట్టి ఆవిడ మనవి విని దేవుడు ఆమె గర్భము తెరిచాడు. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కని దేవుడు నా నింద తొలగించెను అనుకొనెను. యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. రాహేలుకు పుట్టిన మొదటి కుమారుడు యోసేపు. ఈ యోసేపు గురించి మనం ఆదికాండంలో ఎక్కువగా చదువుకుంటూ వెళ్తాం. ఈ పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనం ఎంతమందిని చూసాం? 6 పిల్లలనేమో లేయా కనింది. లేయా యొక్క దాసి ఇంకొక 2 పిల్లలను కనింది. రాహేలేమో యోసేపును కనింది. రాహేలు యొక్క దాసి 2 పిల్లలను కనింది. మొత్తంగా ఇక్కడికి 11 మంది కుమారులు ప్లస్ ఒక ఆడపిల్ల దీనా. ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 25వ వచనం నుండి రేపొద్దున మనం చదువుకుంటూ వెళ్దాం. ఈరోజు మనం చదువుకునే అన్నీ కూడా ఒకసారి మనం గమనిస్తే ఇస్సాకు కుమారులైన ఏశావు యాకోబు ఎలా విడిపోయారు, జ్యేష్ఠత్వం కొరకు ఇద్దరు కూడా ఎలా పోటీ పడ్డారు, ఇవన్నీ కూడా మనం చూసాం. తర్వాత యాకోబు ఏశావుని మోసం చేయడం, ఎక్కడ తన అన్న చంపేస్తాడేమో అని, అలాగే తన భార్యను వెతుక్కోవడానికి యాకోబు ఆ ఊరు వదిలి లాబాను దగ్గరికి రావడం, లాబాను కూడా యాకోబును మోసం చేయడం. ఎలా అయితే యాకోబు ఏశావును మోసం చేశాడో అలాగే లాబాను యాకోబును మోసం చేయడం, యాకోబు రాహేలును లేయాన్ని పెళ్లి చేసుకోవడం, వాళ్ళ ద్వారా ఇంతమంది కుమారులను కనడం, ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు దాకా చదువుకున్న దాంట్లో ఎవరికన్నా కానీ ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి, కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు రాయించాడు అనేది మనం మాట్లాడుకోవాల్సిన ప్రశ్న. ఇదంతా కూడా దేవుడు ఇజ్రాయేలీలకి ఎందుకు రాయించాడు అంటే అసలు వాళ్ళ పితరుల్ని దేవుడు ఎక్కడి నుండి పిలుచుకున్నాడు, వీళ్ళకి వాగ్దాన దేశం ఇవ్వడానికి దేవుడు మధ్యలో ఏ ఏ కార్యాలు చేశాడు అనేవి ఇజ్రాయేలీలకు అర్థమయ్యేలాగా మోషే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలు మోషే ఈ పత్రిక రాసే టైంకి ఐగుప్తు దేశం నుండి విడిపింపబడి కనాను దేశం వాగ్దాన దేశం వైపుకి నడిపింపబడుతున్నారు. ఇక రేపో మాపో వాగ్దాన దేశంలో అడుగు పెడతాము అనగా దేవుడు ఆ వాగ్దాన దేశాన్ని వీళ్ళ కొరకు ఎలా సిద్ధపరిచాడు, మధ్యలో ఎన్నెన్ని కార్యాలు వీళ్ళకి ఈ వాగ్దాన దేశాన్ని ఇవ్వడానికి ఆయన చేసుకుంటా వచ్చాడు, ఎంతమందికి తోడున్నాడు, మధ్యలో మనుషులు ఎన్ని తప్పులు చేసినా కానీ దేవుడు మాత్రం తన వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకుంటూ వస్తున్నాడు అనేది ఇజ్రాయేలీలకి తెలియజేయడం కోసం మోషే ఇవన్నీ కూడా రాస్తున్నాడు. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా అనవసరం, కానీ ఇజ్రాయేలీలకి ఇది వాళ్ళ యొక్క చరిత్ర. ఇప్పుడు మనం మరి పాత నిబంధన ఎందుకు చదువుతున్నాం అంటే వాళ్ళ యొక్క జీవితాలు చూసి వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా ఉండడానికి, వాళ్ళు ఏమైనా మంచి కార్యాలు చేస్తే మనం చూసి వాటిని నేర్చుకోవడానికి. ఒకే ఇంట్లో ఉన్న 2 వ్యక్తుల మధ్య సమాధానం లేకపోతే వాళ్ళిద్దరూ గొడవలు పడితే ఆ ఇల్లు ఎలా విచ్ఛిన్నం అయిపోయిద్ది, విడిపోయిద్ది, గొడవలకు కారణం అవుద్ది అనేది ఈరోజు మనం చదువుకున్న వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈరోజు మన కుటుంబం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞల మీద కట్టబడాలి, అంతేగాని మన యొక్క ఇండివిడ్యువల్ నిర్ణయాల వల్ల కాదు. దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా నడిస్తే కుటుంబం కరెక్ట్గా ఉంటుంది, కుటుంబంలో శాంతి ఉంటుంది. అలా కాకుండా అవిశ్వాసంతో ఏదైనా 2 వ్యక్తుల మధ్య గొడవ జరిగింది అంటే అది పెరిగి 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 తర్వాత శాంతి లేకుండా ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిద్ది అనేది ఈరోజు మనం చదువుకున్న దాని నుండి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మిగిలిన విషయాలు అంటే ఈ ఆదికాండం 30వ అధ్యాయం 25వ వచనం నుండి రేపొద్దున మనం చదువుకుంటా వెళ్దాం. ఎవరికైనా డౌట్లు ఉంటే కాల్ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.